వెల్కమ్ టు కేటీవీ. నా పేరు సుధారాణి. ప్రైమ్ బులెటిన్ ముఖ్యాంశాలు. నారా లోకేష్ మంత్రి పదవి రాజీనామా డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ర్యాలీలు. వైఎస్ జగన్ రెడ్డిపై షాప్ చైర్మన్ రవినాయుడు ఫైర్. తిరుమలలో ఆక్టోపస్ రిహార్సల్స్. మైదుకూరులో భర్త క్షణికావేశానికి భార్య మృతి. కడపలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డిఎస్సి నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ సిబిఐ విచారణ కోరుతూ భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. జిల్లా పార్టీ కార్యాలయం నుంచి 1 టౌన్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించిన నాయకులు అనంతరం మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. డిఎస్సి నియామకాల్లో ప్రభుత్వానికి అనుకూలమైన వారికి ఉద్యోగాలు కల్పించారని వైఎస్ఆర్సీపీ నాయకులు ఆరోపించారు. నీట్ పేపర్ లీక్ ఘటనలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసినట్లే ఏపీలో డిఎస్సి అక్రమాలపై మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. చాలా అక్రమాలు జరిగాయని చెప్పి ఎగ్జామ్ రాయకుండా కూడా స్పోర్ట్స్ కోటా కింద దొంగ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు ఇచ్చారని చెప్పి మెరిట్ కాకుండా ఉద్యోగాలు అమ్ముకున్నారని చెప్పి ఎవరైతే డిఎస్సి ఎగ్జామ్స్ లో పాల్గొన్నారో బాధిత నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో ఎంతో ఆశతో ఎదురు చూస్తూ కష్టపడి చదివి మెరిట్ మీద ఉద్యోగం రాలేదని నిరుద్యోగ యువత బాధితులందరూ కూడా ఆశ్రయించడం జరిగింది. అన్ని ఆధారాలతో మనందరికీ తెలుసు ఈ సమాజంలో పెద్ద చెప్పేవాళ్ళు ఏదైనా దొంగతనం చేయబడతారేమో కానీ సంపాదించిన సంపద దొంగతనం చేయబడతారో విద్యను మాత్రం ఎవరు దొంగతనం చేయలేదన్నటువంటి పెద్దలు చెప్పేటువంటి నానుడి కూడా పక్కన పడేసి ఈ రోజు విద్యా వ్యవస్థలో కూడా అమ్మకాలు జరిగే పరిస్థితి కుటుంబ ప్రభుత్వంలో ఏర్పడిందని చెప్పి యువత అందరూ కూడా అన్యాయం జరిగిందని ఆధారాలతో సహా కోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వానికి కూడా ఆధారాలు సమర్పించినా కూడా ఏమాత్రం కూడా చలనం లేకపోతే కోర్టును ఆశ్రయించడం, కోర్టు కూడా దీని మీద విచారణ చేయమని చెప్పడం జరిగింది. మనందరికీ తెలుసు విద్యా వ్యవస్థలో కూడా తమలో మార్పు రావాలని చెప్పి దేశవ్యాప్తంగా కూడా నీట్ పరీక్షల్లో లీకేజ్ మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేసి కేంద్రంలో ఉన్నటువంటి కూటమి మంత్రి కూడా రాజీనామా చేయకపోతే కోట్లాది మంది యువత రోడ్ల మీదకి వచ్చి ఉద్యమం చేస్తే రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ పరిస్థితి లేకుండా విద్యాశాఖ మంత్రి బాధ్యత వహిస్తూ నారా లోకేష్ గారు రాజీనామా చేయాలని చెప్పి యువత ఏదైతే డిమాండ్ చేస్తుందో దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మద్దతిస్తూ రాజీనామా చేయాలని చెప్పి విద్యాశాఖ మంత్రిని కోరుతూ దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి యువత తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. తిరుపతిలో డిఎస్సి వ్యవహారంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. మాజీ మంత్రి ఆర్కే రోజా నేతృత్వంలో పార్టీ నాయకులు కార్యకర్తలు ర్యాలీ చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆర్కే రోజా మాట్లాడుతూ డిఎస్సి నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. నిరుద్యోగ యువత భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని విమర్శించారు. మంత్రి నారా లోకేష్ పై విమర్శలు గుప్పించిన రోజా డిఎస్సి వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డిఎస్సి అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని ఆమె స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో విద్య ఏ విధంగా సర్వనాశనం అయిపోతుందో మనం కళ్ళారా చూస్తున్నాం. ఒకవైపు మీరు చూస్తే ఫీజు రియంబర్స్మెంట్ 7,000 కోట్లకు పైగా బకాయిలు ఉంటే ఇవ్వడు. ఇంకో పక్క స్కూల్కి పిల్లలకి యూనిఫామ్ ఇవ్వడు, బ్యాగులు ఇవ్వడు, బుక్కులు ఇవ్వడు, నాణ్యమైన అన్నం పెట్టలేడు. ఇంగ్లీష్ మీడియం ఉంటే తీసేస్తాడు, సిబిఎస్ సిలబస్ తీసేస్తాడు, ఐబిఎస్ తీసేస్తాడు. అమ్మఒడి ఇమ్మంటే ఫస్ట్ సంవత్సరం ఇవ్వకుండా ఎగనమ్మం పెట్టాడు. 2వ సంవత్సరం మొన్న 3వ సంవత్సరం అరాకొర అది కూడా సగం మందికి వేసి సగం మందికి పంగనామాలు పెట్టాడు. ఈరోజు మీరు చూస్తే ముఖ్యంగా ఈ రాష్ట్రం అంతా కూడా నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత నిర్వహించిన ఒక డిఎస్సిని పేపర్ లీకేజీలతో అలాగే రిక్రూట్మెంట్లు ఏ విధంగా నీచాతి నీచంగా చేశారు, అర్హులైన వాళ్ళకి ఇవ్వకుండా అనర్హులకి తన అవినీతి కోసం ఏ విధంగా అంటగట్టాడో మనం కళ్ళారా చూసాం.
మొన్న మీరు చూశారు ఢిల్లీలో నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయినందుకు జంజీస్ ఉద్యమానికి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మాన్ ప్రధాన్ గారు రాజీనామా చేయటం. మరి ఇక్కడ రాష్ట్రంలో డిఎస్సి పేపర్ లీక్ అయింది. అలాగే స్పోర్ట్స్ కోటాలో ఇవ్వాల్సిన ఉద్యోగాలు స్పోర్ట్స్ పర్సన్స్కి కాకుండా తమ ఇష్టానికి ఒక 420 జీవోని తీసుకొచ్చి ఏ విధంగా 427 ఉద్యోగాలకు పైగా అనర్హులకు ఇవ్వడం మనం చూసాం. మరి అలాంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని ఈరోజు రాష్ట్రం అంతా కూడా విద్యార్థులు నిరుద్యోగులు డిఎస్సిలో ఎవరైతే అన్యాయం అయ్యారో అందరూ రోడ్ల మీదకి వచ్చి డిమాండ్ చేస్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా మేము ఈరోజు ఇక్కడ ఈ డిఎస్సి పేపర్ లీకేజ్ మీద సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ డిఎస్సి పేపర్ లీకేజ్కి కారణమైన విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. ఎందుకంటే ఈరోజు మన రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా 191 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. చాలామంది ఉద్యోగాలు లేక పక్క రాష్ట్రాలకి వలసలు పోతున్నారు. మిమ్మల్ని నమ్మి మీరు అధికారంలోకి వస్తే నిరుద్యోగ భృతి 3000 ఇస్తాం లేదా ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తామని 1.5 కోటికి పైగా నిరుద్యోగుల్ని ఈరోజు మోసం చేశారు. ఈరోజు ఆ నిరుద్యోగులంతా కూడా ఉద్యోగం రాక నిరుద్యోగ భృతి రాక పక్క రాష్ట్రాలకు వెళ్ళే వాళ్ళు పక్క రాష్ట్రాలకు వెళ్ళి కూలీలుగా మారుతున్నారు. వెళ్ళలేని వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి. ఈరోజు మెగా డిఎస్సిలో ఏ విధంగా పేపర్ లీకేజ్ జరిగింది, ఏ విధంగా ఎగ్జామ్ పెట్టకుండా స్పోర్ట్స్ కోటాలో రిక్రూట్మెంట్ చేసే ముందు ఒక 420 జీవోని ఇచ్చి రిక్రూట్ చేసుకుని ఆ తర్వాత ఆ జీవోని క్యాన్సిల్ చేశారో మీకే అర్థమైంది. మరి జగన్మోహన్ రెడ్డి అడిగిన ప్రశ్నలకి 2 నెలలు అవుతున్నా ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్పే దమ్ము ధైర్యం లేని లోకేష్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తున్నారని తెలుసుకొని నిన్న ఎక్కడో జగన్ దమ్ముంటే రా నువ్వో నేనో తెలుసుకుందాం అంటున్నాడు. జగనన్న దమ్ము ధైర్యం గురించి సోనియా గాంధీని అడుగు, మీ నాన్న చంద్రబాబు నాయుడుని అడిగితే తెలుస్తుంది నారా లోకేష్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నీకు జగనన్న అవసరం లేదు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాకు వెళ్ళినా మా నాయకులు కనిపిస్తారు. టైం నువ్వు చెప్పు, ప్లేస్ నువ్వు చెప్పు, ఏ ప్రాంతానికి వస్తావో ఆ ప్రాంత నాయకులు రెడీగా ఉన్నారు. అంబటి రాంబాబు గారిని పంపించమంటారా, కురసాల కన్నబాబు గారిని పంపించమంటారా, పేర్ని నాని గారిని పంపించమంటారా, బొత్స సత్యనారాయణని పంపించమంటారా, లేదా మహిళా నాయకురాలని పంపించమంటారా? ఈ మెగా డిఎస్సి అంటూ దగా డిఎస్సిలో జరిగిన అవకతవకల గురించి మాట్లాడటానికని అడుగుతున్నాను. ఎందుకంటే ఈరోజు మీరు కనుక ఈ మెగా డిఎస్సిలో అవకతవకలు చేయకపోతే మీకు సిగ్గు శరం ఉంటే సిబిఐ విచారణ చేయించండి అని కూడా డిమాండ్ చేస్తున్నాం. అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ డిఎస్సి పోస్టులు అమ్ముకోలేదు అనుకుంటే సిబిఐ విచారణ చేయించండి అని కూడా డిమాండ్ చేస్తున్నాం. అలాగే స్పోర్ట్స్ కోటాలో స్పోర్ట్స్ పర్సన్స్కి ఇవ్వకుండా దొంగదారిన 420 జీవోతో ఇచ్చింది నిజం కాకపోతే సిబిఐ విచారణ చేయించమని డిమాండ్ చేస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ మహిళల జీవితాలతో చెలగాటమాడారు, వాళ్ళ మాన ప్రాణాలతో చెలగాటమాడారు. ఈరోజు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులు, మహిళా విద్యార్థుల్ని ఈరోజు ఏ విధంగా మీరు దగా చేశారో ఈ రాష్ట్రం మొత్తం కూడా చూస్తోంది. ఈరోజు మీరు చేసిన ఈ దగానికి ఫుల్ స్టాప్ పెట్టే విధంగా అనర్హులైన వీళ్ళ పోస్టులు క్యాన్సిల్ చేసి అర్హులైన వాళ్ళకి ఇచ్చేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశ్రమించదని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అలాగే కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎలాగైతే రిజైన్ చేసి ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు జవాబుదారీతనంగా ఉండాలని ఎలా నిరూపించుకున్నారో ఈ రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారు
మీ కొడుకైన లోకేష్తో రాజీనామా చేయిస్తేనే విద్యార్థి లోకం మిమ్మల్ని గౌరవిస్తుంది, నమ్ముతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ ని వెంటనే అమలు చేసి 7,000 కోట్ల బకాయిలు తీర్చాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. అలాగే మీరు చూస్తే 3,000 నిరుద్యోగ భృతి, ఒకటి ఉద్యోగం ఇవ్వండి లేదా నిరుద్యోగ భృతి ఇవ్వాలి. ఇప్పటికే 25 నెలలు అవుతున్నా ఒక్క రూపాయి ఇవ్వకుండా నిరుద్యోగుల జీవితాలతో చెడగాటమాడుతున్న మీకు నిరుద్యోగులే సమాధి కట్టే రోజు ఈ కూటమి ప్రభుత్వానికి వస్తుందని కూడా హెచ్చరిస్తున్నాను. అండ్ ఈ రోజు మీరు రాష్ట్ర వ్యాప్తంగా చూశారు ఏ విధంగా విద్యార్థులు తమకు జరిగిన అన్యాయానికి రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలియజేస్తున్నారు. ఆ అన్యాయం జరిగిన వాళ్ళని పిలిపించుకోండి, వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళకి న్యాయం చేసే దిశగా అడుగులు వేయండి అని కూడా హెచ్చరిస్తూ ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఈ మెగా డిఎస్సిలో అన్యాయం అయిపోయిన మరి అభ్యర్థులకి అండగా నిలిచిన యువతకి, విద్యార్థులకి, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీకోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ అండగా ఉంటాడు. ఆయన వెనక అడుగులు వేయడానికి సైనికులైన మేమందరం కూడా ఎప్పుడూ అండగా ఉంటూ మీకు న్యాయం జరిగేంత వరకు పోరాడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. జై జగన్, జై జగన్, we want justice, we want justice. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇది మెగా డిఎస్సి కాదు, ఇది మెగా డిఎస్సి కాదు, ఇది మెగా డిఎస్సి కాదు. we want justice, we want justice. జై జగన్, జై జగన్, జగనన్న గారి నాయకత్వం, జగనన్న గారి నాయకత్వం. 1,35,000 ప్రభుత్వ ఉద్యోగాలని 100 రోజుల్లో ఏ విధంగా పారదర్శకంగా జగన్మోహన్ రెడ్డి గారు రిక్రూట్ చేసి ఎంత న్యాయంగా చేసి అందరితో శభాష్ అనిపించుకున్నారో మీరు చూశారు. ఈరోజు లోకేష్ 16,000 ఉద్యోగాలకు పెట్టిన డిఎస్సి కూడా సక్రమంగా పెట్టలేక ఈరోజు పేపర్ లీకేజ్ చేయడమే కాకుండా 420 జీవో నంబర్ 47 తీసుకొచ్చి ఈరోజు ప్యాక్ ఆట ఆడేవాళ్ళు స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలు ఇచ్చారంటే ఎంత సిగ్గుచోటో ఒకసారి చూసుకోండి. అలాంటి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ మెగా డిఎస్సి మీద సిబిఐ విచారణ జరిపించాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఆడలేక మధ్యలో తెరువు అంటారు కదా, అదే ఇది. ఈరోజు నేను ఒకటే సూటిగా అడుగుతున్నాను, ఆంధ్రజ్యోతి పేపర్ని మేము తగలబెట్టామని ఈ ప్రభుత్వం చాలా ఉత్సాహంగా మాకు నోటీసులు ఇచ్చింది. ఆంధ్రజ్యోతి పేపర్కి ఈ ప్రభుత్వానికి ఉన్న అవినాభావ సంబంధం ఏంటి? ఆంధ్రజ్యోతికి చంద్రబాబు నాయుడుకు ఉన్న అవినాభావ సంబంధం ఏంటి? ఆంధ్రజ్యోతి పేపరు కాలిస్తే వీళ్ళకి వచ్చిన బాధ ఏంటి? నేను పేపర్ కొన్నాక అది నా పేపరు, నేను చదువుకుంటానో, కాల్చుకుంటానో, మసిగుడ్డగా వాడుకుంటానో, లేదా కబోర్డ్లో వేసుకుంటానో నా ఇష్టం. దానివల్ల ఎవరి నెత్తిన వేసాం కాల్చి? సాక్షి బిల్డింగ్లు పగలగొడతారు, సాక్షి ఆఫీసులో దూరి కంప్యూటర్లు పగలగొడతారు, సాక్షి జర్నలిస్టులు కొడతారు, కానీ కేసులు ఉండవు. ఆంధ్రజ్యోతి పేపరు ఒక మూల వెళ్ళి మేము కాల్చుకుంటే అదో పెద్ద, అంటే ఆంధ్రజ్యోతి పేపర్లో చంద్రబాబు నాయుడు ప్రాణం ఉంది, మాంత్రికుడి ప్రాణం చిలకలో ఉంది అంటారు చూడు, అలా చంద్రబాబు నాయుడు ప్రాణం ఏమైనా ఆంధ్రజ్యోతి పేపర్లో ఉందా? ఆంధ్రజ్యోతిని కాలిస్తే ఈయనెందుకు నోటీసులు పంపించాడో నాకైతే అర్థం కాదు. ఈ రాష్ట్రంలో ఆడపిల్లని రేప్ చేస్తే కేసు లేదు, ఆడపిల్ల మీద దాడులు చేస్తే కేసులు లేదు. ఈ రాష్ట్రంలో నడి రోడ్లో తలలు పగలు కొడుతుంటే కేసులు ఉండదు. ఈ రాష్ట్రంలో ఏ విధంగా రౌడీజం, గూండాయిజం, రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ చేస్తే కేసులు ఉండవు. కానీ ఆంధ్రజ్యోతి పేపర్ని మనం షాప్లో కొనుక్కొని మనం తగలబెట్టుకుంటే పెద్ద కేసు అంట. దీన్ని బట్టి ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుందా, తమ భజన పత్రికల కోసం పనిచేస్తుందా తెలుసుకుంటే అర్థమవుతుంది. ఈరోజు రాష్ట్రంలో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొనింది. దానికి
ప్రధాన కారణం అధికార దాహం. అధికారంలో ఉన్నప్పుడు యువత కానీ నిరుద్యోగులు కానీ చదువుకున్న వాళ్ళు ఎప్పుడు కనపల్లా జగన్మోహన్ రెడ్డి గారికి. ఈరోజు ఓడిపోతానే అన్ని తప్పుడు ఆలోచనలు, తప్పుడు మాటలు, తప్పుడు పనులు. ఎంత నిర్దాక్షిణ్యంగా ప్రవర్తిస్తున్నారంటే నిరుద్యోగుల గొంతు కోసేలాగా ఈరోజు ఉద్యోగం సాధించిన వాళ్ళ యొక్క జీవితాలను నాశనం చేసేలాగా. అంటే ఉద్యోగం వస్తే ఆయనకి నచ్చదు, రాని వాళ్ళని రెచ్చగొట్టాలి, వచ్చిన వాళ్ళని ఎలా అయినా ఇబ్బంది పెట్టాలి. ఇది జగన్మోహన్ రెడ్డి అండ్ కో బ్యాచ్ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ తీరు. డిఎస్సి మీద ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు చేస్తున్నామని చెప్పి స్వైర విహారం చేస్తున్నారు. దాంట్లో ఎక్కడ అభ్యర్థులు కానీ డిఎస్సి రాసిన వాళ్ళు కానీ లేకపోతే ఎవరన్నా బాధితులు కానీ ఎవరు లేరు. అసలు బాధితులే లేరు కదా. ఈరోజు వీళ్ళ తీరు చూస్తున్నప్పుడు మాకు ఒకటి గుర్తొస్తోంది. అంతిమ తీర్పు అని చెప్పి కృష్ణరాజు గారిది పాతకాలంలో ఒక సినిమా ఉండేది. ముందుగా ఆయనే ఏదైతే కృష్ణరాజు గారు ఒక హత్య చేసి ఒక ఆర్టికల్ రాసి, ఆ ఆర్టికల్ రాసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసే విధంగా ఆయన మొత్తం ఆ సినిమా ఉంటుంది. అంతిమంగా ఆయన దొరికిపోతారు, అది వేరే విషయం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి తీరు కూడా అలానే ఉంది. తిరుమలలో యాత్రికుల భద్రత, అత్యవసర పరిస్థితుల్లో వివిధ శాఖల సమన్వయాన్ని పరీక్షించేందుకు మాధవ నిలయంలో ఆక్టోపస్ బృందం విజయవంతంగా మాక్ డ్రిల్ నిర్వహించింది. టీటీడీ ఈవో, చైర్మన్, చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ అనుమతితో ఈ విన్యాసాలు చేపట్టారు. డ్రిల్లో భాగంగా మాధవ నిలయంలోకి ఉగ్రవాదులు చొరబడి యాత్రికులు, సిబ్బందిపై కాల్పులు జరిపి కొందరిని బందీలుగా తీసుకున్నట్లు ఊహాత్మక పరిస్థితిని సృష్టించారు. సమాచారం అందుకున్న వెంటనే ఆక్టోపస్, స్థానిక పోలీసులు సంయుక్తంగా రంగంలోకి దిగి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. ఫైర్, మెడికల్, ట్రాఫిక్, ఎస్పీఎఫ్, టీటీడీ విజిలెన్స్ విభాగాల సిబ్బంది సమన్వయంతో బందీలను సురక్షితంగా రక్షించినట్లు మాక్ ఆపరేషన్లో ప్రదర్శించారు. ఆక్టోపస్ చార్లీ టీం డీఎస్పీ బి రాంబాబు పర్యవేక్షణలో నిర్వహించిన ఈ మాక్ డ్రిల్ ద్వారా అత్యవసర పరిస్థితుల్లో శాఖల మధ్య సమన్వయం, వేగవంతమైన స్పందన, యాత్రికుల భద్రతకు స్పందించిన కార్యాచరణను పరిశీలించినట్లు అధికారులు తెలిపారు. ఈ మాక్ డ్రిల్ విజయవంతంగా ముగిసిందని వెల్లడించారు. ఈరోజు టీటీడీ విజిలెన్స్ వారి ఆధ్వర్యంలో మా ఆక్టోపస్ బృందం మాధవ నిలయంపై మాక్ డ్రిల్ చేయడం జరిగింది. ఈ మాక్ డ్రిల్ కోసం మన తిరుమలలో ఉన్న ఫైర్ డిపార్ట్మెంట్ కానీ, మెడికల్ డిపార్ట్మెంట్ కానీ, అలాగే ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ అన్ని డిపార్ట్మెంట్లు కూడా వారి యొక్క సహకారంతో మేము ఎనిమీ టీంని మేము ముందుగానే ఒక రెడ్ టీం అని చెప్పి ఎనిమీ టీం వచ్చింది. వాళ్ళు ఎనిమీస్ని ముందు ఇందులో ప్రవేశపెడితే వాళ్ళని ఎలా ముట్టబెట్టాలి అనే దానిపై ఈ పబ్లిక్లో అవగాహన రావాలి. ఇలాంటి మాక్ డ్రిల్స్ ఎన్నో చేస్తూ ప్రతి ఒక్కరికి అవగాహన కలిగించడం కోసం మేము ఈ మాక్ డ్రిల్ చేసాము. ఈ మాక్ డ్రిల్లో సహకరించిన ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వారికి మా ఆక్టోపస్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగనే ఈ పబ్లిక్ కూడా ఈరోజు ఈ మాక్ డ్రిల్ని చూసి ఎంతో ఎగ్జైట్కి గురయ్యారు. ఇలాంటి మాక్ డ్రిల్స్ చేయటం వలన మనకు ఉన్న ఉపయోగం ఏమిటంటే ఎప్పుడైనా నిజమైన సిచ్యువేషన్ జరిగినప్పుడు ఏ డిపార్ట్మెంట్ వారు ఎలా రెస్పాండ్ అవ్వాలి, వాళ్ళ యొక్క రోల్స్ ఏంటి, వాళ్ళ యొక్క విధులేంటి అని తెలుసుకొని ప్రతి ఒక్కరూ అందరి సమన్వయంతో ఈ మాక్ డ్రిల్ని విజయవంతంగా చేసి మేము ఈరోజు ఈ మాక్ డ్రిల్ని ముగిస్తున్నాము. కడప జిల్లాలోని కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేసి షెడ్యూల్ ఎంప్లాయీస్ కి వేతనాలు సవరించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్ డిమాండ్ చేశారు. ఈ నెల 30న కలెక్టరేట్ ఎదుట నిర్వహించే ఆందోళనను జయప్రదం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి వెంకట సుబ్బయ్య, ఇతర నేతలు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని, మినిమం 26,000 వేతనం కొరకు అసంఘటిత రంగ కార్మికుల్లో పరిశ్రమల్లో రీషెడ్యూల్ చేయాలని చెప్పి 30వ తేదీ పెద్ద ఎత్తున అన్ని జిల్లా కలెక్టరేట్ వద్ద ఆందోళన జరుగుతూ ఉంది. ఇందులో భాగంగానే కడప జిల్లా కడప కలెక్టరేట్ వద్ద సిఐటి ఆధ్వర్యంలో
ఆందోళనకు జిల్లాలోని కార్మిక వర్గం తరలి రావాలని చెప్పి CITగా పిలుపునిస్తూ ఉన్నాం. అదే తరుణంలో 31వ తేదీ స్కీమ్ వర్కర్లు, అంగన్వాడీలు, ఆశాలు, వివోలు, మధ్యాహ్న భోజన కార్మికులు కూడా వేతనాల పెంపు కోసం కదిలి రావాలని చెప్పి CITగా పిలిపిస్తాం. రెండోది, ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం 15 సంవత్సరాలుగా పారిశ్రామిక రంగంలో కానీ లేకపోతే కార్మిక వర్గంలో కానీ అంటే రీషెడ్యూల్ చేసినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి వేతనాలు పెంచాలని చెప్పి CITగా డిమాండ్ చేస్తున్నాం. రెండోది, కలెక్టర్ గారు కూడా మినిమం కార్పొరేషన్ లాంటి స్థాయిలో మినిమం 21,000 దాటి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి లేబర్ డిపార్ట్మెంట్కు సూచన చేయడం జరిగింది. ఇది ఎక్కడా అమలయ్యే పరిస్థితి లేదు. జిల్లాలో సిరిడి సాయి కానీ లేకపోతే డిక్షన్ కానీ షాపింగ్ మాల్స్ కానీ ఇతర సంస్థలలో పనిచేసే వాళ్లకు ఏ ఒక్కరికి కూడా మినిమం వేజ్ ఇచ్చే పరిస్థితి లేదు. అట్లాగే ఆప్కాస్, విద్యుత్తు, VRA లేకపోతే మున్సిపల్ విద్యా వైద్య రంగంలో పనిచేసే హాస్పిటల్లో పనిచేసే వాళ్ళ పరిస్థితి కావచ్చు, ఏ ఒక్కరికి కూడా కనీస వేతనం అమలు కావడం లేదు. లేకపోతే యూనివర్సిటీస్ అదే పరిస్థితి. యూనివర్సిటీస్లో కూడా 12,000 13,000 ఎవరికి మించి ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పంజాబ్, హర్యానాలో ఏ విధంగా అయితే పర్మనెంట్ చేశారో అదే స్థాయిలో ఈ రాష్ట్రంలో కూడా కాంట్రాక్టు ఉద్యోగులందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అసంఘటిత రంగ కార్మికులు, ఆటో, అమాలి, తోపుడు, బిల్డింగ్ ఇట్లాంటి కార్మికులకు సమగ్రమైనటువంటి ఏ చట్టం లేదు. వాళ్ళు పని చేసుకుంటే తినాలి, లేకుంటే లేదు. కానీ ప్రభుత్వం ఆదుకుండే పరిస్థితి ఈరోజు లేదు. వీటన్నిటినీ మేము దృష్టిలో పెట్టుకొని మినిమం వేజెస్ ఇవ్వాలి 26,000. అందరినీ ఆప్కాస్ ఆర్ కాంట్రాక్ట్ వర్కర్లను అందరినీ పర్మనెంట్ చేయాలనే డిమాండ్ మీద ఈరోజు పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతుంది. ముఖ్యంగా పెట్రోల్ బంకులు, హోటళ్ళు, షాపింగ్ మాల్స్, లేకపోతే సినిమా హాళ్ళు, లేకపోతే ఇతర RTC లాంటి సంస్థలలో, రైల్వే లాంటి సంస్థలో కార్మిక వర్గానికి మినిమం వేజ్ కోసం పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతుంది. ఈ ఆందోళన కదిలి రావాలని చెప్పి CITగా మీ ద్వారా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ పట్టణ ఆర్యవైశ్య వర్తక సంఘం అధ్యక్షులు, రాష్ట్ర శాశ్వత EC సభ్యులు కొండపల్లి చిన్న సుబ్బారావును ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. బద్వేల్ పట్టణంలోని అమ్మవారి శాలలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రముఖులు, ఆర్యవైశ్య పెద్దలు, 4 మండలాల కమిటీ సభ్యుల సమక్షంలో చిన్న సుబ్బారావుకు తోషాల, పూలమాలతో ఘన సత్కారం నిర్వహించారు. అనంతరం అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు విందు భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన 4 మండలాల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు, ఉపాధ్యక్షులు గత 40 ఏళ్లలో ఆర్యవైశ్యులను గుర్తించి సన్మానించిన సందర్భాలే లేవని, చిన్న సుబ్బారావు తమను గుర్తించి సత్కరించడం ఆనందంగా ఉందని తెలిపారు. అమ్మవారిశాల అభివృద్ధి కార్యక్రమాలకు తమ వంతు సహకారం, విరాళాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి వచ్చి మీరు చాలా జయప్రదం చేశారు. కాబట్టి మీకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మాట్లాడాను, అది లెటర్ వచ్చేదానికి ఇంత లేట్ అయింది. రేపు మీ అందరి అభిమానము అమ్మాయి దయ ఉంటే ఇంకా స్టేట్లో మంచి పని వస్తుందని నేను అమ్మవారిని నమ్ముకుంటున్నాను. మన బద్వేల్కి పదవి వచ్చిందనుకో అది మనందరికీ కూడా చాలా సంతోషకరమైన విషయము. నేను ప్రెసిడెంట్ అయితే మన బద్వేల్లో 1200 కుటుంబాలు ప్రెసిడెంట్ అయినట్టు. నేను ఇతరుల్లా ₹1 డబ్బు అడగకుండానే ప్రతి ఒక్క పదవికి మనోళ్ళ పేరు రాశాను. రేపు ఏదన్నా జరిగే కార్యక్రమాలు ఉంటే మంచి పనికి మీరందరూ సహకరిస్తూ అమ్మవారికి సేవ చేసే భాగ్యం మీకు కల్పించాను. ఈ పొద్దు కుటుంబ సమేతంగా వచ్చారు. ఇది చాలా సంతోషకరమైన విషయం. మహిళలు కూడా ఉత్సాహంగా బాగున్నారు, పిల్లలు కూడా. శ్రీ ఆర్యవైశ్య వర్తక సంఘం అధ్యక్షులు కొండపల్లి చిన్న సుబ్బారావు గారికి, అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరికీ, ఇక్కడికి విచ్చేసిన బద్వేల్, గోపవరం, అట్లూరు జిల్లా జిల్లా మహాసభ ఉపాధ్యక్షులు, అధ్యక్షులు, కమిటీ మెంబర్లు, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ మండల అధ్యక్షుల పోస్టులో మన ఆర్యవైశ్య వర్తక సంఘం అధ్యక్షులు గారైతే ఎన్నుకోవడం జరిగింది. ఆయనకు అనుకూలంగా ఆయన సూచనల మేరకు మనమందరము కడప జిల్లా రూరల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు అనుకూలంగా చేస్తారని ఆశిస్తున్నాము.
అలాగే ఈ శుభ సందర్భంగా బడ్జెట్ ఆర్యవేశ వర్తక సంఘం అధ్యక్షులను కడప జిల్లా మహాసభ రూరల్ వైస్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం, అలాగే ఈసీ మెంబర్ శాసన సభ్యత్వం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శుభ సందర్భంగా నేను ఆయనను గౌరవిస్తున్నాను. చేసుకొని వాళ్ళందరూ ఆర్యవైశ్య ఉండాలని వాళ్ళందరినీ కూడా పిలిపించి మమ్మల్ని ఒక గుర్తింపుగా చేయడం కొండపల్లి సభ చేసినందుకు మాకు చాలా సంతోషము. మేము కూడా పల్లె నుంచి మా సంఘటనకి మా అనుభవాలను ఉపయోగించి ఇక్కడ సహకరించి అందరికీ మనస్ఫూర్తిగా మంచిగా చేస్తారని చెప్పుకోవడం మంచిది. నాకు ఇంతవరకు ఈ సభ్యత్వం అనేది తెలియదు. దాని గురించి కదా అంతా క్లియర్గా చెప్పి మమ్మల్ని కూడా గుర్తింపు వచ్చేలా చేసేందుకు మా అందరితో కూడా కృతజ్ఞత తెలుపుకుంటాము. నేను ఈ అధ్యక్ష పదవికి బాధ్యత వహిస్తూ మా మండలం తరఫున అందరి తరఫున ప్రెసిడెంట్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని కొత్తపల్లి పంచాయతీని మున్సిపాలిటీలో విలీనం చేసే అంశంపై గ్రామ సభలో ప్రజాభిప్రాయ సేకరణ ఓటింగ్ పోలీసుల భారీ బందోబస్తు మధ్య ఉత్కంఠంగా జరిగింది. ఓటింగ్కు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. విలీనానికి అనుకూలంగా వ్యతిరేకంగా స్థానిక నాయకులు గత కొన్ని రోజులుగా ప్రచారం నిర్వహించారు. అభిప్రాయ సేకరణ అనంతరం నివేదికను జిల్లా కలెక్టర్కు పంపనున్నట్లు అధికారులు తెలిపారు. తుది నిర్ణయం కలెక్టర్ ఆదేశాల మేరకు వెలువడనుంది. దీంతో కొత్తపల్లి పంచాయతీ మున్సిపాలిటీలో విలీనం అవుతుందా లేదా అన్నదానిపై గ్రామంలో ఉత్కంఠ నెలకొలింది. ఇంతకుముందు ఇక్కడ ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో విలీనం చేయడానికి 5 గ్రామ పంచాయతీలని ప్రొద్దుటూరు మండలంలో గవర్నమెంట్ నుంచి మాకు ఒక లేఖ రావడం వల్ల గ్రామ పంచాయతీ సమావేశాలు నిర్వహించడం జరిగింది. సోమవారిపల్లి తప్ప మిగతా 3 గ్రామ పంచాయతీలో జరిగిపోయింది. 5లో ఇది 4వ గ్రామ సభ మనకు కొత్తపల్లిలో జరిగింది. ఇంతకుముందు గ్రామ సభ జరిగింది, కానీ అది కొన్ని అనివార్య కారణాల వల్ల కొంతమంది సంతకాలు చేసి ఇచ్చినప్పుడు రద్దు చేసి వాయిదా చేయడం జరిగింది. ఈరోజు మళ్ళీ గ్రామ సభ మళ్ళీ జరగడం జరిగింది. కానీ ప్రజలు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. చాలా మంది పాల్గొన్నారు. నియర్లీ 1100 పైన పైచిలుకు ఇక్కడ గ్రామ ప్రజలు కూడా వచ్చి ఈ యొక్క గ్రామ సభలో పాల్గొన్నారు. అయితే ఈ గ్రామ పంచాయతీ ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో విలీనం కావాలా లేదా, దానికి అనుకూలంగా ఎవరున్నారు, వ్యతిరేకంగా ఎవరున్నారు అనే దాని మీద సంతకాల సేకరణ అనేది చేయడం జరిగింది. ఈ సంతకాల సేకరణ 4 రిజిస్టర్లో చేశామండి. ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ ఉన్నారు కాబట్టి వీటన్నిటిని కూడా తీసుకొని లాస్ట్ సంతకాలు చేసిన తర్వాత మొత్తం క్లోజ్ చేసేసి ఇంటూ మార్క్ వేసేసి నేను, డిఎల్పిఓ గారు, డిప్యూటీ ఎంపీడీఓ, పంచాయత్ సెక్రటరీ సంతకాలు చేయడం జరిగింది. ఈ యొక్క విషయాన్ని మేము మొత్తం కూడా డిపిఓ గారి సలహా మేరకు, డిపిఓ కడప గారి సలహా మేరకు దీన్ని క్లోజ్ చేసేసాము. ఇప్పటికీ దీంట్లో ఎవరు అనుకూలంగా ఎంతమంది సంతకాలు సేకరించాము, వ్యతిరేకంగా ఎంతమంది సంతకాలు సేకరించాము మరి అనే విషయాన్ని మేము డిపిఓ గారికి, కలెక్టర్ గారికి లేఖ రాసి పంపిస్తామండి. ఓకే, థ్యాంక్ యూ. 1100 ప్లస్ అంటే అప్రాక్సిమేట్లీ మనం ఇంకా కౌంట్ అన్ని చేయలేదు కాబట్టి అంటే ఇది చాలా పెద్ద గ్రామ సభ, చాలా విజయవంతం చేశారు ప్రజలు. మీ యొక్క అంటే ప్రజాస్వామ్య పరంగా వాళ్ళ ప్రకారమే ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏమేమి చేయాలి, అనుకూలంగా ఉండాలి, వ్యతిరేకంగా ఉండాలా, వాళ్ళు ఉత్సాహంగా పాల్గొన్నారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. వైఎస్ఆర్ కడప జిల్లా నందలూరులోని శ్రీ సౌమ్యనాథ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో 7వ రోజు మంగళవారం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సౌమ్యనాథ స్వామి వారి దివ్య కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. వేద పండితులు వేద మంత్రోచ్చరణ మధ్య విశ్వక్షేణారాధన, పుణ్యహావచనం, కంకణ ధారణ, అగ్ని ప్రతిష్టాపన, మహాసంకల్పం, మంగళసూత్రధారణ తదితర శాస్త్రోక్త క్రతువులను నిర్వహించారు. కళ్యాణోత్సవాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు గోవింద గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణాన్ని మార్మోగించారు. కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో ప్రశాంతి, ఏఈఓ రవి, సూపరింటెండెంట్ హనుమంతయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ రాజేష్, అర్చకులు, అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
भवतु मम परस्मिन् शिमुहि भक्ति रूपा శ్రీ సౌమ్యవల్లి నాయకాధమేత సౌమ్యనాథ స్వామి వారి యొక్క తిరుదయ్యాల మహోత్సవనందు సమర్పిస్తున్నటువంటి పద్మవస్త్రద్వయం పుత్రం ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులను కనీసం 10,000లో భర్తీ చేస్తూ వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ముడియం చిన్ని, కార్యదర్శి వీర్నాల శివకుమార్ డిమాండ్ చేశారు. కడప కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించి ప్రభుత్వం నిరుద్యోగులను నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు. తక్కువ పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వడం వల్ల నిరుద్యోగులకు న్యాయం జరగదన్నారు. 10,000 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేయకపోతే నిరుద్యోగులతో కలిసి చెలో విజయవాడ నిర్వహిస్తామని హెచ్చరించారు. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం
జాబ్ క్యాలెండర్లో ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి 2500 పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇది ఏమాత్రం సరిపోదు. కాబట్టి కనీసం మినిమం అంటే 10,000 పోస్టులతో ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి డివైఎఫ్ఐగా నిరుద్యోగులుగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అనేక సందర్భాల్లో ప్రభుత్వాన్ని కోరడం జరుగుతోంది. ఎందుకంటే 2022లో వచ్చినటువంటి నోటిఫికేషన్ తర్వాత మళ్ళీ గడిచినటువంటి ఇన్ని సంవత్సరాలలో ఈరోజు నోటిఫికేషన్ లేకపోవడం చేత ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో కూడా తక్కువ పోస్టులు ఇవ్వడం చేత ఈరోజు నిరుద్యోగులు రోజు రోజుకు విపరీతంగా ఎక్కువైపోయిన సందర్భంలో ఈ పోస్టులు ఏమాత్రం సరిపోవు. ఇప్పటికే కోచింగ్ సెంటర్లో సంవత్సరాల తరబడి కోచింగ్ తీసుకుంటూ గ్రౌండ్లలో శిక్షణ తీసుకుంటూ ఈరోజు వయోభారంతో ఇబ్బంది పడే సందర్భంలో ఇటువంటివి చాలా దారుణమైనటువంటి విషయం. కనీసం వయో పరిమితి కూడా ఈరోజు 34 సంవత్సరాలు పెంచాలని చెప్పేసి కూడా మేము డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హయాంలో యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం వదులుతానని చెప్పి చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు ప్రతి నిరుద్యోగికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి ఖాళీ పోస్టులన్నీ భర్తీ చేయడం జరుగుతామని చెప్పింది జరిగింది. కానీ గడిచినటువంటి ఇన్ని రోజులలో ఈరోజు కేవలం ఒక డిఎస్సికి సంబంధించినటువంటి 16,000 పోస్టులతో భర్తీ చేయడం జరిగింది తప్ప ఈరోజు ఏ నోటిఫికేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి కనీసం ఈ 2,500 ఉన్నటువంటి జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్లో ఎటువంటి ప్రయోజనం లేదు. కాబట్టి ఖచ్చితంగా 10,000 పోస్టులతో జాబ్ నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. దానికి సందర్భంగా సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి భర్తీ చేయాలని, లేకుంటే నిరుద్యోగులతో చెలో విజయవాడకుండా పిలుపునిస్తామని చెప్పేసి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఇది వాటి ప్రైమ్ బులెటిన్. చూస్తూనే ఉండండి కేటీవీ, ప్రతి వార్త ప్రజల పక్షం.